తెలుగు కిడ్స్ స్టోరీ. హాయ్ పిల్లలు, నేను ఈరోజు ఒక దెయ్యం కథ చెప్పబోతున్నా. మీరు వీడియోని చివరి వరకు చూడండి. కథ చాలా బాగుంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమనండి. ఒక చిన్న గ్రామంలో ప్రతి ఒక్కరూ భయపడే చెట్టు ఒకటి ఉండేది. రాత్రి వేళల్లో ఆ చెట్టు నుండి గట్టిగా నవ్వులు, ఏడుపులు, విరుచుకుపడే కాలు శబ్దాలు వస్తాయని గ్రామస్తులు చెప్పేవారు. ఎవ్వరూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినా దెయ్యం పట్టుకుపోతుందట. కానీ రవి అనే కుర్రవాడు వాటిని నమ్మేవాడు కాదు. అతని స్నేహితుడు చిన్నుతో కలిసి నిజం కనుక్కోవాలని అనుకుంటాడు. ఈ చెట్టులో నిజంగా దెయ్యం ఉందా, లేక గ్రామస్తులు భయపడుతున్నారా అని రవి అడుగుతాడు. అలా రాత్రి 10:30 గంటల తర్వాత చీకటి గట్టిగా బాగా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు రవి, చిన్ను లాంతారు పట్టుకుని చెట్టు దగ్గరకు నడుస్తారు. అక్కడ అడుగు పెట్టగానే ఓ అని గట్టిగా గాలి వీచి చెట్టు కొమ్మలు కదలడం మొదలుపెట్టాయి. రాత్రి పక్షులు గట్టిగా అరుస్తూ పైకెగురుతున్నాయి. అప్పుడు ఒక అమాయకమైన పిల్లవాడి ఏడుపు శబ్దం వినిపించింది. నాన్న, నాన్న, నన్ను వదిలేకు అని. అప్పుడు రవి, చిన్ను ఒకరిమొకరం చూసుకుంటూ ఉంటారు. అంత చీకటిలో ఎవరైనా పిల్లవాడు ఉంటాడా అని రవి మాత్రం ధైర్యంగా అడిగాడు. ఎవరు అక్కడ, బయటికి రా నువ్వు అని. అదే క్షణంలో ఒక తెల్లటి పొగ ఆ చెట్టు చుట్టూ అల్లుకుంటుంది. పొగలోంచి 2 పెద్ద రక్తం వదులుతున్న కొళ్ళు కనిపించాయి. అప్పుడు చెట్టులోంచి, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు, వెళ్ళిపోండి, లేకపోతే ఓ అని హఠాత్తుగా ఒక గాత్రం వినిపించింది. చిన్ను భయంతో వణికిపోయాడు. కానీ రవి మాత్రం వెనక్కి తగ్గలేదు. దెయ్యం నిజమేనా? రవి ముందుకు అడుగు వేసి, నువ్వు ఎవరు, ఈ చెట్టును ఎందుకు భయంకరంగా మార్చావు అని అడిగాడు. పొగ కాస్త తగ్గగా అందులోంచి ఒక నల్లని వేలాడే రూపం కనిపించింది. అది భయంకరంగా నవ్వుతూ గాలిలో తేలింది. నేను ఒకప్పుడు మనిషిని, కానీ దుష్టమంత్రగాడు నన్ను ఈ చెట్టులో బంధించాడు అని అంటాడు. చిన్ను భయంతో కాళ్ళు వణికించుకుంటూ, మరి నిన్ను ఎలా విడిపించగలం అని అడుగుతాడు. చివరి పౌర్ణమి రోజు ఒక మంచి మనిషి నా మీద పవిత్ర జలం పోస్తే నేను విముక్తి పొందగలను అని చెప్తాడు దెయ్యం. అంతే, రవి, చిన్ను ఇంటికి పరిగెత్తుకు వచ్చి మంచి నీరు తీసుకువస్తారు. చెట్టు దగ్గర నిలబడి దేవుని మంత్రాలు జపిస్తూ ఆ నీరు చెట్టు మీద పోశారు. ఒక్కసారిగా చెట్టు ఊగుతూ భయంకరమైన గాలిని వీచింది. ఆకాశం మబ్బులతో కమ్ముకుంది. అంతే, కొన్ని క్షణాల తర్వాత ఆ శక్తి ఆకాశంలోకి మాయమైపోతుంది. ధన్యవాదాలు పిల్లలు, మీరు నన్ను విముక్తి చేశారు అంటూ ఆ ఆత్మ ఆనందంగా చెప్తుంది. దీనితో ఆ చెట్టు భూతాల చెట్టు అనే భయం పోయింది. గ్రామస్తులు రవి, చిన్ను ధైర్యానికి మెచ్చుకుంటారు. ఓకే పిల్లలు, ఈ కథలో మనం ఏం తెలుసుకున్నా? భయం మన ఊహ మాత్రమే, కానీ ధైర్యం నిజమైన శక్తి. బుద్ధితో, ధైర్యంతో ఏ సమస్యనైనా అధిగమించవచ్చు అని. ఓకే పిల్లలు, మీకు కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పిల్లలు.